కుదరదన్నా ఆవిడ బ్రతకలేక రేపు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం మీకే తగులుతుంది. చూడమ్మా, తానొచ్చి నీ కాపురాన్ని పంచుకుంటాను అనడం లేదు. బిడ్డకి తండ్రి ప్రేమ అందించాలని తాపత్రయపడుతుంది. నేనేం తిరిగి ఈయన భారీగా ఉండను, సంసారంలో భాగం అడగను. ఆ చిన్న కోరిక మీరు తీర్చలేరా? నీకే మరో పిల్లాడో పుడితే నువ్వు పెంచుకోవా? అలా ఆ బిడ్డని నీ బిడ్డగా తలుచుకుని ఇంత ప్రేమ పంచలేవా? భర్తను అంగీకరిస్తున్నావే కానీ కొడుకునేందుకు కాదంటున్నావు? వాడు నిన్ను అమ్మా అనే పిలుస్తున్నాడే. ఏ రెండో కొడుకు అనుకోలేవా? శారదను గురించి మర్చిపోయి ఓ అనాథని దత్తత తీసుకున్నాను అనుకో. చూడమ్మా, నీకింత జీవితం ఇచ్చి తన జీవితం చాలించి వెళ్ళిపోవడం న్యాయమా? ఆ పాపం మీకు తగులుతో ఒక్కసారి ఆలోచించండి. కాదు, కుదరదు అంటే తనైతే 4 రోజులు వెనక ముందు ఖచ్చితంగా తన బిడ్డతో సహా చనిపోతుంది. వద్దు అక్క, అట్ట సావడానికి ఇల్లేదు. నేను ఆ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటాను. ఈయన కాదన్నా నేను ఊరుకోను. పసిబిడ్డ ఉసురు నేను పోసుకోను. పాపం నరకమని బెదిరించి బిడ్డను పెంచుకుంటాననిపించడం తీర్పు అనిపించుకోదు. అమ్మగారండి, నేను భయంతో అంటలేదమ్మా, బిడ్డ మీద ప్రేమతో అంటున్నాను. అమ్మోరు ముందు ప్రమాణంగా చెప్తున్నా, బిడ్డను ప్రేమగా నా బిడ్డతో సమానంగా పెంచుకుంటా. ఏందయ్యా, ఏమంటావు? నీ ఇష్టమే నా ఇష్టమే.